ఒకరికొకరు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించిన హీరో శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ 2 రోజుల క్రితం చెన్నైలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ విషయం తెలిసిందే. అంతేకాదు, డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా ఏకంగా 42 సార్లు ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. అయితే తాజాగా కోర్టు ముందు తన వాదనలను హీరో శ్రీరామ్ వినిపించినట్టు సమాచారం. హీరో శ్రీరామ్ తనకు డ్రగ్స్ అలవాటు అవటం వెనుక అసలు విషయాన్ని బయటపెట్టారు. తాజాగా ఆయన కోర్టులో మాట్లాడుతూ, నాకు ఏఐఏడీఎంకే మాజీ నేత ప్రసాద్ 10 లక్షలు ఇవ్వాలి. ఆ డబ్బు అడిగిన ప్రతిసారి కొకైన్ ఇచ్చేవాడు. ఆ తర్వాత డబ్బుల విషయం మర్చిపోయి నేనే అతడిని డ్రగ్స్ అడుక్కునే దుస్థితికి వచ్చాను. డ్రగ్స్ వినియోగించి పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నా కొడుకును నేను చూసుకోవాలి. దయచేసి నాకు బెయిల్ మంజూరు చేయండి అంటూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇకపోతే డ్రగ్స్ కేసులో పోలీసులు 2 రోజుల క్రితం శ్రీరామ్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక 3 సెక్షన్ల కింద శ్రీరామ్పై కేసు కూడా నమోదు చేశారు. అనంతరం సుంగంబాక్కం పోలీస్ స్టేషన్లో 2 గంటల పాటు విచారించి అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 2 సార్లు ఆయనకు పాజిటివ్ వచ్చినట్టు తేలింది. అనంతరం ఆయనను న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. పోలీసులు 2 గంటల పాటు శ్రీరామ్ను విచారించగా అందులో ఆయన మాట్లాడుతూ, ప్రసాద్ నిర్మాణంలో తీంగిరై అనే సినిమా నేను చేశాను. అందుకు సంబంధించి నాకు ఆయన ఇంకా 10 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బు అడిగితే కొకైన్ ఇచ్చి నన్ను బానిసను చేశారు అంటూ తెలిపారు. 2 రోజుల క్రితం చెన్నైలోనే ఒక బార్లో ప్రసాద్ తాగి గొడవకు దిగగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తే ప్రదీప్ అనే వ్యక్తి ద్వారా హీరో శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేశారని చెప్పటంతో కేసు మలుపు తిరిగింది. ప్రదీప్ ప్రసాద్ నుంచి 40 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇక అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా హీరో శ్రీరామ్కి తానే డ్రగ్స్ సరఫరా చేస్తానని ఒప్పుకున్నాడు. మొత్తానికి ఈ కేసులో చోటు చేసుకున్న కీలక పరిణామాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.